దర్శన్ శరణ్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని గుమ్మం దగ్గరికి వస్తారు. ఇకప్పుడు ఎంతో ఆనందంగా ఆనంద భైరవి వాళ్ళకి హారతిచ్చి కుడికాలు ముందు పెట్టి రామ్మ అని చెప్పి శరణ్యకు చెబుతూ ఉంటుంది. దర్శన్ శరణ్య ఇద్దరు కూడా కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. తర్వాత ఆనంద భైరవి శరణ్యతో, అమ్మ శరణ్య, దేవుడి దగ్గర దీపం వెలిగిద్దు గాని రామ్మ అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అత్తయ్య అని శరణ్య లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య రోహిత్ని పెళ్లి చేసుకుని గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి మాకు కూడా హారతిచ్చి మమ్మల్ని కూడా లోపలికి ఆహ్వానిస్తే మేమిద్దరం కలిసి ఒకేసారి దీపం వెలిగిస్తాం అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అందరూ కూడా గుమ్మం వైపు చూస్తూ ఉంటారు. ఇక అలా చూసేసరికి అనన్య రోహిత్ ఇద్దరు కూడా పెళ్లి బట్టల్లో దండలు మార్చుకొని ఉండడం చూసి ఇక అలా ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.